అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వరలక్ష్మి వ్రతం ఫస్ట్ రోజు చేసుకుంటున్నాను. బిఫోర్ వీక్ సెకండ్ వీక్లో చేసుకుంటున్నాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు మా బాబాయ్కి బియ్యం ఇస్తున్నారు. సో నాకు ఆ రోజు కుదరదు కాబట్టి ముందు రోజు చేసుకుంటున్నాను. సో ఈ వీడియో మొత్తం నేను వరలక్ష్మి వ్రతం కోసం ఎలా ప్రిపరేషన్స్ చేసుకోబోతున్నాను అనేది ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడడం అసలు మిస్ అవ్వకండి. సో నేను అమ్మవారికి కట్టడానికని నేను అమ్మవారిని రెడీ చేస్తాను. సో అమ్మవారిని రెడీ చేయడం కోసమని ఈ శారీ తీసుకున్నాము. ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ కలర్ బార్డర్. నేను ఈ శారీ వచ్చేసి ఆర్య కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. శారీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను అమ్మవారిని రెడీ ఎలా చేస్తాను అనేది కూడా నేను వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. శారీ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ డెకరేషన్ చేయడం కోసం ఈ గంటలు బ్యాక్ డ్రాప్ కట్టి అరటాక్లో బ్యాక్ డ్రాప్ పెడుతున్నాను గ్రీన్, బికాస్ కట్టేది ఆరెంజ్ శారీ, వెనకాల గ్రీన్ అయితే ఎలివేట్ అవుతుంది లుక్ అనేసి ఈ గంటలు పెడుతున్నాను. అండ్ దీంతో ఇలాంటి బంచెస్ చూడండి, ఇలాంటి బంచెస్ కూడా తీసుకున్నాను. అంటే ఇప్పుడేం తీసుకోలేదు, లాస్ట్ టైమే ఉండే. సో ఈ బంచెస్ పెట్టేసి కొంచెం నీట్గా బ్యాక్ డ్రాప్కి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇంకా అమ్మవారికి బ్యాంగిల్స్, ఇలాంటి బ్యాంగిల్స్ ఇప్పుడు సేల్ చేస్తున్నారు కదా, నేను ఒక పూజ స్టోర్లో తీసుకున్నాను. పూజ ఐటమ్స్ తీసుకునేటప్పుడే 25 రూపీస్ పడింది నాకు. సో ఇట్లా అమ్మవారి దగ్గర లేకపోతే కలశానికి వేసినా కూడా చాలా బాగుంటుంది. సింగిల్ కలర్స్ ఉంటున్నాయి, ఇలా మల్టీ కలర్స్. నేను మాత్రం మల్టీ కలర్స్ తీసుకున్నాను. బాగుంది కదా, డిఫరెంట్గా లీఫ్వి తీసుకున్నాను. చూడండి ఇట్లా లీఫ్ వస్తుంది కదా. సో ఇవి తీసుకున్నాను ఎందుకంటే వాయనం ఇవ్వడానికి చిన్న పేపర్స్ వస్తాయి, కానీ ఇవి కొంచెం స్పెషల్గా మంచిగా లీఫ్లో పెట్టించిన ఫీల్ ఉంటుంది అనేసి ఇవి తీసుకున్నాను వాయనంకి. ఇందులో పసుపు, ఇందులో కుంకుమ వస్తుంది. ఇంకా చాలా డిఫరెంట్వి ఉన్నాయి, చిన్న చిన్న గ్లాసెస్వి, కానీ అంత చిన్నగా మరి ఇది ఇందులో అయితే కొంచెం ఎక్కువ వస్తుంది అనేది తీసుకున్నాను. ఎట్లుంది, బాగుంది కదా. అండ్ ఎవ్రీ టైం నేను అమ్మవారికి హ్యాండ్స్ ఎప్పుడు పెట్టలేదు, ఫర్ ఫస్ట్ టైం నేను హ్యాండ్స్ కూడా తీసుకున్నాను అమ్మవారి కోసమని. ఇది నాకు 400 అలా పడింది. ఆన్లైన్లో హ్యాండ్స్ అండ్ లెగ్స్ వచ్చేసి 500 ఉన్నాయి, బట్ నాకు కరెక్ట్ డెలివరీ డేట్ రావట్లేదు. సో నేను ఒక దగ్గరలో ఉన్న పూజ స్టోర్ దగ్గర తీసుకున్నాము అమ్మవారికి హ్యాండ్స్. సో ఇవన్నిటితో పాటు మనకి ఇంకా పూజా లిస్ట్ ఏమేమి కావాలి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇలా అన్నీ నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నా, అదే టైంలో మీకు వీడియో చేసి చూపించాను. మెయిన్గా నేను మీ అందరికి ఒకటి చూపించడం మర్చిపోయాను. ఇది ఏంటో మీ అందరికి అర్థమైంది కదా, కోకోనట్ స్టాండ్ అనమాట. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. నేను కింద కోడ్ ఇస్తాను, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నాకు ఇది 147 రూపీస్ పడింది. బాగుంది కదా. ఎవ్రీ టైమ్ ఏదైనా సుత్త పెట్టి కొట్టడం లేకపోతే కింద డైరెక్ట్ బండ మీద కొట్టడం చేయడం వల్ల బండ కూడా చిన్నగా డ్యామేజ్ అయింది మా ఇంట్లో మార్బుల్. సో అందుకోసమని నేను ఈసారి ఇది చాలాసార్లు మా మమ్మీ మేము తెద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, బట్ నేను మీషోలో ఆర్డర్ చేసిన. నేను మీషోలో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ కోడ్ అన్నీ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అంటే మీషోలో ఆర్డర్ చేసుకోవచ్చు. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా వీడియో చూడడం అసలు మిస్ అవ్వకుండా చూసేసేయండి. మేము ముందు రోజే బ్యాక్ డ్రాప్ అండ్ అమ్మవారిని అలంకరించడం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. నేను మా చెల్లి మమ్మీ అందరం కలిసి చేసుకున్నాం అన్నట్టు. ఇక్కడ మమ్మీ చెల్లి ఇద్దరు కలిసి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేస్తున్నారు, అంటే ఎవ్రీథింగ్ సెట్ చేస్తున్నారు అన్నట్టు. మా దగ్గర పెద్ద స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్కి పెట్టి ఇంట్లో సెట్ చేయడం, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అయితే ప్రాబ్లం అవుతుందని మమ్మీ వాళ్ళు అప్పుడే చేసేస్తుంటే, నేనేమో మమ్మీ వాళ్ళు అది చేసే టైంలో నేను వచ్చేసి శారీ డ్రేప్ చేసుకున్నాను. శారీ డ్రేపింగ్ ఆల్మోస్ట్ చాలామంది చాలా వీడియోస్ పెట్టుంటారు, మీ అందరికీ తెలిసిందే అని స్పెషల్గా నేనేం చెయ్యట్లేదు. నార్మల్గా కింద ఒకటి పెట్టేసుకొని పైన ఇంకొకటి పెట్టుకొని శారీ అనేది డ్రేప్ చేస్తారు, అది మీ అందరికీ తెలిసిందే కదా. సో నేను అలా చేసిన. ఎవ్రీ టైం నేను శారీ ఓన్లీ సింగిల్ కుచ్చులు వచ్చేలా చేస్తాను, బట్ ఈసారి ఏం చేసిన అంటే ఫోల్డ్ చేసేసరికి అది 2 టైమ్స్ వచ్చినట్టు వచ్చింది. చాలా బాగా వచ్చింది. అమ్మవారికి కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ శారీ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే మంచిగా నచ్చింది అనమాట. చూడండి ఇలా స్టిక్ పెట్టి మనము కింద ఒక బింద పైన ఒక బింద పెట్టి సెట్ చేసుకోవచ్చు. సో అట్లా సెట్ చేస్తున్నానట్టు. సో ఎవ్రీ టైం హ్యాండ్స్ పెట్టాను అని చెప్పా కదా, ఈసారి హ్యాండ్స్ పెట్టిన, జడ వేసి, వడ్డానం, జ్యువెలరీ అవన్నీ సెట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 12 అట్లా అయింది. 12-1 వరకు సెట్ చేసినాం అన్నట్టు. జ్యువెలరీ అవి ఇవి మస్తు అనిపించింది. అమ్మవారు అలంకరిస్తుంటే
లైక్ మనం శారీ కట్టడం ఒక ఫీల్ ఉంటుంది, అలంకరించడం ఇంకొక ఫీల్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ అనిపించింది. హ్యాండ్స్ పెట్టినాకనైతే స్వయంగా అమ్మవారే మా ఇంటికి వచ్చింది అన్న ఫీల్ వచ్చింది. అంటే నార్మల్గా టెంపుల్స్లో ఎలా అయితే ఉంటుందో హ్యాండ్స్ పెడితే అలా ఉంది. నేను ఎవ్రీ టైం అసలు హ్యాండ్స్ పెట్టాను, స్టిక్కే బ్యాంగిల్స్ వేస్తాను. సో ఈసారి కూడా హ్యాండ్కి బ్యాంగిల్స్ వేద్దామంటే అవి ఆగేలా లేవు. సో అందుకోసమనే ఇంకా నేను మళ్ళీ స్టిక్కే వేసాను, మిగతా స్టిక్ అంతా కవర్ చేశాను అన్నట్టు. లైక్ లీవ్స్ పెట్టేసి బ్యాంగిల్స్ వేసి మిగతా స్టిక్ని కవర్ చేసిన. స్టిక్ అయితే కొంచెం లెంతీగా ఉండే, కొంచెం చిన్న ఉండేది ఉంటే అది యాక్చువల్గా సరిపోయేదన్నమాట. సో చూడండి ఎంత బాగా చేశానో. నా దగ్గర ఎప్పటికీ చేసే అమ్మవారి రూపే ఉంది, నెక్స్ట్ టైం అన్నా మార్చాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈసారి మా మమ్మీ ఏమంది, టైం ఉంటుందో లేదో నీ వర్క్ వల్ల నువ్వు చిన్న అమ్మవారిది అది కొనుక్కొచ్చుకో అంటే, మమ్మీ లేదు ఎంత కష్టమైనా నేనే చేస్తా టైం తీసుకొని అని చెప్ప. బికాజ్ ఏంటంటే అమ్మవారిని తీసుకొస్తే ఒకటేసారి ఎవ్రీ ఇయర్ ఉండాల్సి వస్తుంది. అదే ఇప్పుడు అనుకో మనకు నచ్చింది పెట్టుకోవచ్చు, నచ్చిన శారీ నచ్చింది ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. మనంతటా మనం చేసిన దానికి ఒక ఫీల్ కూడా ఉంటుంది. సో నాకు అమ్మవారిని చేసినాక కూడా మస్తు అనిపించింది. ఆ తర్వాత ఇంకా నేను మా చెల్లి ఇద్దరం కలిసి వాయినాలకు ప్రిపేర్ చేస్తున్నాము. నేను ఒక 9 మెంబర్స్కి ఇద్దాము అనుకున్నాను అనమాట. సో అన్ని వాయినాలకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే మార్నింగ్ కుదురుతుందో కుదరదో అని బిఫోర్ డేనే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నాం అనమాట, తొందరగా అయిపోతుంది అని. టైం ఎంత అవుతుందో తెలుసా? 4 అవుతుంది. మీకు కనిపిస్తుందా వాచ్లో? సో 4 అవుతుంది. ఇప్పుడే వర్క్ అయిపోయింది. నా ఒక 1 అవర్ అలా పడుకుంటా. జస్ట్ 1 అవర్ పడుకొని వెంటనే లేసేసి మళ్ళీ ఐ నీడ్ టు గెట్ రెడీ ఫర్ పూజ. బికాజ్ ఇంకొక 2 అవర్స్ అయితేనే నేను ప్రసాదాలు అవి ఇవి చేసుకోవడానికి టైం ఉంటుంది. లేదు అంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. సో మళ్ళీ మా మమ్మీ కూడా స్కూల్కి వెళ్తుంది. కాబట్టి నేను మార్నింగ్ 10 బిఫోర్ పూజ అనేది ఫినిష్ చేసుకోవాలనేది నా ప్లానింగ్లో ఉంది. లెట్స్ సీ లైక్ హౌ ఇట్ గోస్ అనేది. అన్నీ డ్రైప్ చేసాము. మా చెల్లి మా మమ్మీ అందరు హెల్ప్ చేశారు. అండ్ వాయినాలు కూడా అటు సైడ్ రెడీగా పెట్టుకున్నాము. ఎవ్రీథింగ్ వాజ్ సెట్, అన్నీ అయిపోయాయి. బట్ జస్ట్ ప్రసాదాలు చేసుకోవడము లెఫ్ట్ ఓవర్ అండ్ చిన్న చిన్న పూజ సామాగ్రి చదువుకోవాలి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. టాటా, బై బాయ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. లెట్స్ మీట్ టుమారో, బాయ్. ఇంకా నేను మార్నింగ్ లేసేసి పూజ సామాగ్రి అన్నీ పితాంబరం వేసేసి అన్నీ క్లీన్ చేసుకున్నాను, కుందులు అవి ఇవి. అండ్ ఆల్సో ప్రసాదాల కోసం నేను నానబెట్టిన శనగపప్పు పూర్ణాల కోసము. అండ్ శనగలు అమ్మవారికి కంపల్సరీ పెట్టాల్సిన ప్రసాదాలలో ఇదొకటి. నేను 9 రకాల ప్రసాదాలు చేసా. అందులో శనగలు, వడ, పూర్ణాలు, బెల్లన్నం, సేమియా, పులిహోర, దద్దోజనం. సో ఇట్లా ఇంకా మనకు నచ్చిన ఇంకేవైనా చేసుకోవచ్చు, సిరా అలా. అండ్ ఆల్సో ఇవి నేను లాస్ట్ టైం కన్యాకుమారికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన. ఈసారి మా మమ్మీ దేవుడి దగ్గర డెకరేట్ చేస్తుంది అన్నట్టు. లైక్ చాలా డేస్ అవుతుంది చేయక. సో ఇక్కడ మా మమ్మీ చేస్తుంది. నిన్న నైటే నేను మామిడాకులు అవి ఇవన్నీ కట్టేసుకొని పెట్టుకున్న దేవుడి దగ్గర కూడా. ఫస్ట్ దేవుడి దగ్గరే పూజ చేసిన తర్వాత ఎక్కడైనా చేయాలి అనేసి ఇంకా నేను ఆ తర్వాత పూర్ణాలు అవి ఇవి ఇంకా వడ అన్నీ చేయడం కోసం అనేసి రెడీ చేస్తున్నా. ప్రసాదాలు నేనే వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేనే ప్రసాదాలు చేసుకున్నాను అనమాట. నాది నేను చేసుకుంటే నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ అన్ని ఫ్లవర్స్ అవి ఇవి అన్నీ సెట్ చేసుకుంటున్నా. ఇంకా ఆ తర్వాత అన్నీ సెట్ చేసుకున్నా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అమ్మవారు. ఇంకా మార్నింగ్ లేసినాక నాకు అదొక గుడ్ వైబ్ వచ్చింది. ఇటు సైడ్ కొన్ని మనీ అతికేసినాము, తర్వాత మ్యాంగో లీవ్స్ పెట్టినాము కనబడకుండా ఉండాలని. సో మా ఇంటి వరలక్ష్మి ఎలా ఉంది, మా ఇంటి వరలక్ష్మి అమ్మవారు ఎలా ఉంది అన్నది కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎంత బ్యూటిఫుల్ ఉందో, నాది స్టే తగిలేలా ఉంది అమ్మవారికి. సో ఇంకా నేను అన్ని చిన్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి కలశంకి వేసిన, వేరే బ్యాంగిల్స్ వేసిన, కొంచెం జ్యువెలరీ వేసిన. నేను కట్టుకోబోయేసారి ఇది రెడ్ కలర్ విత్ లైక్ వైట్ కలర్ కొంచెం మగ్గం వర్క్ లాగా వేయించుకున్న బ్లౌజ్కి ఫ్యాన్సీ శారీ కట్టుకుంటున్నాను నేను, పట్టు ఏం లేదు. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ మా ఇంటి ముందు ముగ్గులు మా పిన్ని వేసింది అనమాట. సో డిఫరెంట్గా ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా మేము పూజ అనేది వెంటనే స్టార్ట్ చేసినాము. సో నేను పూజ చేసుకున్న టైం అవుతుంది, మా సిస్టర్ ఇంకా రాలేదు అని మా చెల్లి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంకెంతసేపు పడుతుంది అని వాళ్ళని అడగడానికని వస్తున్నా అన్నట్టు. ఇక్కడ మా చెల్లి ఇంకా రెడీ అవుతుంది, తను హాఫ్ సారీ వేసుకుందాం అది ఇది అనుకుంటా రెడీ అవుతుంది అనమాట. ఇంకెంతసేపు పడుతుంది అని వచ్చి అడగడానికి కోసమని వచ్చిన.
చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా మా చెల్లి కూడా అమ్మవారిలా అడిగింది కదా, నాకు కూడా బాగా అనిపించింది. తను రెడ్, నేను రెడ్, ఇద్దరం రెడ్స్ వేసుకున్నాము. వేసుకొని ఇంకా వ్రతం మనకు అయ్యగారు లేకపోయినా పర్లేదు, మనం ఫోన్లో వీడియో చూసుకొని చేసుకున్నా కూడా మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మాత్రం అమ్మవారి మీద, పూజ మీద ఎవ్రీథింగ్ ఉన్నట్టయితే మనకు అయ్యగారు వచ్చిన దాంతో సమానం చేద్దాం. అందుకని ఎప్పుడు పూజ చేసుకున్న కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది మనం క్లియర్గా పూజ మీద పెట్టాలి, ఏదేదో కాన్సన్ట్రేట్ చేయొద్దు. సో ఈ వీడియో కూడా నేను పూజ అంతా అయిపోయాక తీసిన వీడియోనే, అండ్ కొన్ని క్లిప్స్ మా తమ్ముడు తీసాడు అనమాట. సో మనం వ్రతం చేసుకున్నాక మన చెయ్యికి ఒక అందం వస్తుంది. చెయ్యికున్న పసుపు అండ్ ఆ కంకణము, వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు కట్టుకునే స్పెషల్ కంకణం అనమాట, అది అమ్మవారి దగ్గర చేసింది. ఇంకా ఆ తర్వాత నేను కూడా వ్రతం అంతా అయిపోయాక చాలా పీస్ఫుల్గా మేము లైక్ కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకున్నాము. వ్రతం మధ్యలో డిస్టర్బ్ అవ్వకూడదు, ఎక్కడ మా మనసులో ఇంటరప్షన్ ఉండకూడదు అని. పెట్టుకుని ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు పుష్పం ఈ పంచామృతాలలో వేసి ఆ పుష్పంతో పంచామృతాలు. సో హియర్ గోస్ టు మై పూజా క్లిప్స్. కొన్ని క్లిప్స్ మా తమ్ముడు తీశాడు అని చెప్పినా కదా. సో ఇట్లా పంచామృతంతో అభిషేకం చేయండి అని చెప్పాడు అని ఇక్కడ నేను మా చెల్లి ఇద్దరం కలిసి పంచామృతంతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను. నేను ఈసారి చిన్నది సిల్వర్ ఐడల్ తీసుకున్నాను, అంటే రూపు ఉండాలి అనేసి. దాంతో ఇంకా చేస్తున్నాను అన్నట్టు. అంటే నార్మల్గా మా ఇంట్లో లేదు సిల్వర్, బాబా ఉండే కానీ లక్ష్మీదేవి లేదు. సో ఈసారి ఇంకా వరలక్ష్మి వ్రతంకి తెప్పించుకుందాము అని ఫిక్స్ అయ్యి మరి తెప్పించుకున్నాను. దాని మీదనే చేస్తున్నాను అన్నట్టు. నార్మల్గా లేకపోతే రూపు మీద కూడా చేయొచ్చు, కానీ నా దగ్గర చిన్న విగ్రహం ఉంది కాబట్టి దానికే పంచామృత స్నానం వీడియోలో ఉన్నట్టు మంచి అనిపించింది. శ్రద్ధ పెట్టేసి అక్కడ కాన్సన్ట్రేషన్తో బాగా చేసుకున్నాం పూజ మాత్రం. ఇంకా ఆ తర్వాత పూజలో ఆయన చెప్పినట్టు కంకణాలు కట్టుకోవడం, అలా ఇక్కడ మా చెల్లి నాకు కట్టడము, నేను మా చెల్లికి కట్టడము చేస్తున్నాం అనమాట. మమ్మీ అంత లోపలలోనే పొగ లైక్ బొగ్గులు రెడీ చేసింది. బొగ్గులు రెడీ చేసేసి పొగేసింది అన్నట్టు. లైక్ పొగ ఉండాలి, కొంచెం అమ్మవారికి ఇష్టము, అది మంచిగా ఉంటుంది అన్నట్టు వేసింది. అమ్మవారికి ఇట్లా దీపం ఇవన్నీ ఇష్టమట. అండ్ ఇంకొకటి, వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళైనా లేకపోతే ఎప్పుడైనా లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడైనా పసుపు కొమ్ము, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం ఇవి పెట్టండి. ఎందుకంటే ఇవన్నీ అమ్మవారికి శ్రేష్టం, అమ్మవారికి చాలా ఇష్టమైనవి అన్నట్టు. సో అమ్మవారి దగ్గర పెట్టినట్టయితే మనకు లక్ష్మీ కటాక్షం కూడా అలానే వస్తుందట. సో అమ్మవారికి ఇష్టమైనవి మనకు పెడితేనే కదా అమ్మవారు మనల్ని కూడా దయగొలిచేది. ఇంకా పూజ మొత్తం ఫినిష్ అయిపోయింది. పూజ మొత్తం అయిపోయిన వెంటనే కొబ్బరి ప్రసాదం అండ్ పంచామృతం మా మమ్మీ వాళ్ళకి, మా చెల్లికి, ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత పూజ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫినిష్ అయిన తర్వాత ఇంకా నేను మా చెల్లి ఉంది కాబట్టి మా చెల్లికి వెంటనే వాయనం ఇద్దాం అనుకొని అక్కడే కూర్చొని మా చెల్లికి వాయనం ఇచ్చేసిన అన్నట్టు. మనము వాయనం మనకన్నా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చేటప్పుడు కాలికి పసుపు రాయడం, వాయనం ఇవ్వడం ప్రతిదీ చేయాలి. అండ్ మన ఇంటికి ఎవరు వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా వాయనం అనేది ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు అయితే కాళ్ళు మొక్కొద్దు వాళ్ళవి, మనము జస్ట్ వాళ్ళు మనకు అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. బట్ వాయనం మాత్రం ఎవరు వచ్చినా, అబ్బాయిలు వచ్చినా అమ్మాయిలు వచ్చినా ఎవరు వచ్చినా, ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి కంపల్సరీ ఒక ఫ్రూట్ అయినా ఏదైనా ఒకటి ఇవ్వాలి. అక్కడ చెల్లుతున్నది కదా. మా మమ్మీకి అండ్ మా పిన్నికి కూడా నేను బనానాస్ ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడంలో తప్పేమీ ఉండదు. అండ్ ఇక్కడ మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు అని చెప్పా కదా చిన్నోడు, వాడికి కూడా నేను ఒక చిన్న యాపిల్ ఇచ్చిన అనమాట. డన్ విత్ పూజ. ఫైనల్గా వ్రతం అయితే అయిపోయింది. కొంచెం మమ్మీ స్కూల్కి వెళ్ళేది ఉండే, ఈరోజు వాళ్ళకి లీవ్ ఇవ్వట్లేదు. సో మమ్మీ స్కూల్కి వెళ్తా అన్నదని చాలా ఎర్లీగా వ్రతం మాత్రం ఫినిష్ చేసుకున్నాను.
వాయినాలు అనేది ఈవినింగ్ ఉంటుంది. సో వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ చూడండి, అసలు మిస్ అవుతుంది. వ్రతం అంతా అయిపోయాక నేను అవుట్ఫిట్ చేంజ్ చేసేసుకొని నాకు ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ ఉండే, సో అక్కడికి వెళ్ళి వర్క్ చేసేసుకొని కొంచెం హౌస్ చెకింగ్ ఉండే, అక్కడికి వెళ్ళినాము. లైక్ కలర్స్ అవుతున్నాయంటే నేను అది కూడా నేను ఒక సిరీస్ లాగా పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. అసలు వ్రతం చేసుకునే రోజు బయటికి వెళ్ళొద్దు అని అంటారు, బట్ చాలా ఎమర్జెన్సీ వర్క్ మీద నేను వెళ్ళినా అనమాట. చూడండి, నాకు అమ్మవారిని చూస్తుంటే చూడాలి అనిపించేలా ఉంది. సో అందుకని నేను అన్ని వీడియో క్లిప్స్ తీసాను. అండ్ మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ మళ్ళీ దీపం అదంతా పెట్టేసి అక్కడ కొంచెం పూజలా చేసి టెంపుల్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గరలో దుర్గామాత టెంపుల్కి ఉంటుంది. నైట్ టైంలో వెళ్ళాము. అక్కడ కూడా చాలామంది క్రౌడ్ ఉండే, అండ్ ఇక్కడ కాలభైరవం దగ్గర పూజ అవి ఇవి జరుగుతుంది. సో ఇక మేమందరం టెంపుల్కి వెళ్ళేసి కాసేపు అక్కడ కూర్చొని పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసరికి నేను వాయినాలకు ఎవరినైతే వెళ్తానో మా మమ్మీ వాళ్ళ కొలీగ్స్ అండ్ కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు. నేను వాళ్ళందరికీ ఇచ్చేది కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నాకు అంత ఓపిక లేకుండా ఉండే, సో నేను వాళ్ళకి ఇచ్చేది ఏం వీడియో తీయలేదు, డైరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్యాకుమారి టీచర్ కూర్చొని ఉంటే తనని వీడియో తీసాను, జస్ట్ అలా 2-3 క్లిప్స్. ఇంకా తర్వాత ఆ రోజు కలశం కదిలించిన, ఎందుకంటే నెక్స్ట్ డే నవమి అవుతుంది అని అదే రోజు చేద్దాము అనేసి ఇంకా ఆ రోజు కలశం కదిలించిన అనమాట. ఇలా నేను వరమహాలక్ష్మి పూజ చేసుకున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు